వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగజార్చిన కోటరీ రాజకీయం. ప్రజలతో కాదని ప్యాలెస్లో ఉంటే చరిత్రే బదులు చెబుతోంది. ఒక నాయకుడు ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఆయన ప్రజల్లో ఉండాలి. కానీ జగన్ రెడ్డి పాలన మాత్రం ప్రజల మధ్య కాకుండా కోటరీలో, అంటే తన నమ్మిన ముఠాలతో నడిచే పాలనగా మారిపోయింది. ఈ కోటరీవాదమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దివాలా దిశగా నడిపిస్తుంది అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే పార్టీ స్థాపనకు మొదటి నుంచి పునాది వేసిన వారిలో ఒకరైన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డికి దూరమయ్యారు. అలా అనేకన్నా జగన్ రెడ్డి స్వార్థంతో స్వలాభం కోసం దూరం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రజల్లోకి వెళ్ళి వారి అభిప్రాయం తెలుసుకోండి అన్న సాయిరెడ్డి అభిమతాన్ని జగన్ మాత్రం తిరుగుబాటుగా అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డిపై ప్రెస్ మీట్లు విమర్శలు చేయించడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి వైకాపా పార్టీ దుస్థితిని చూసి పగలబడి నవ్వుకుంటున్నట్టుగా వైసీపీ వర్గాల్లోనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీని సంఘ విద్రోహ శక్తిగా మార్చడంలో సజ్జల కోటరీ సక్సెస్ అయింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి భర్తీ చేసినప్పటి నుంచే వైసీపీ పాలనలో మరోపక్క జగన్ తీరులో బాగా మార్పు కనిపించింది. ప్రజాప్రతినిధుల స్థానంలో బూతులుగా మాట్లాడే కోటరీ, రౌడీ షీటర్లకు మద్దతు, ప్రజలపై దాడులు ఇవే నాటి అధికార పార్టీకి మార్గదర్శకాలైపోయాయి. ఇది సజ్జల అండ్ బ్యాచ్ పుణ్యమే. ఇక అమరావతి మహిళలపై తప్పుడు ప్రచారం, సాక్షి మీడియా ద్వారా అసత్యాలను చెప్పడం ఇవన్నీ వైసీపీకి వ్యతిరేకంగా మారి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన విషయం ఎలా ఉన్నా 2024 ప్రజల తీర్పు అహంకార కోటరీకి చెంపపెట్టు అని చెప్పక తప్పదు. ప్రజలను వదిలేసి కోటరీని నమ్మితే ప్యాలెస్లో కాకుండా రాజకీయ శ్మశానంలోనే ఊపిరి పీల్చాల్సి వస్తోంది అని ప్రజలు మరోమారు నిరూపించారు. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం వైకాపాకు ఓటమి మాత్రమే కాదు, ఆ పార్టీకి రాజకీయ సమాధి కూడా. ఏది ఏమైనా వైఎస్ జగన్ రెడ్డి పాలనలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా కోటరీలో కూర్చొని రాష్ట్రాన్ని నాశనం చేయగా, కూటమి పాలనలో మాత్రం రాష్ట్రం గాడిలో పడి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోటరీ రాజకీయం నిండా ముంచగా, తెలుగుదేశం మాత్రం ప్రజాభిప్రాయాన్ని శిరోధార్యంగా భావించి పాలన చేస్తుంది అన్నది సుస్పష్టం.